హాయ్ ఎవరీవన్, ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి 6 స్టెప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఈ వీడియో కోర్సులో నేర్చుకుంటున్నాం. అయితే ముందుగా మీరు ఈ చిన్న క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మీరు ఒక రెస్టారెంట్ కి వెళ్ళారు. అక్కడ క్రిస్పీ ఫర్మెంటెడ్ రైస్ అండ్ ఉరద్ దాల్ సావరీ ప్యాన్ కేక్ అని ఒక ఐటమ్ ఉంది. దీన్ని మీరు ఆర్డర్ చేశారు. దానికి ఛార్జ్ 400 రూపీస్ ఉంది. అదే రోజు మీరు ఇంకొక రెస్టారెంట్ కి వెళ్ళి దోశ ఆర్డర్ చేశారు. దాని ప్రైస్ 100 రూపీస్ ఉంది. అయితే ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ రెండు ఐటమ్స్ కూడా సేమ్ దోశ. కానీ కొన్ని రెస్టారెంట్స్ క్వాలిటీలో పెద్దగా తేడా లేకపోయినా టర్మినాలజీ మార్చేసి కన్ఫ్యూజ్ చేసి అంబియన్స్ వల్ల చాలా ఎక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు. మీకు నార్మల్ గా ముందే తెలిస్తే ఒక దోశ కాస్ట్ 100 రూపీస్ ఉంటుంది లేదా 150 ఉంటుంది అని డిసైడ్ అవ్వచ్చు. కానీ మీకు ఎప్పుడైతే ఒక కొత్త పేరు కనపడుతుందో దాని గురించి మీకు తెలియకపోతే 400 రూపీస్ అంటే మేబీ పెట్టచ్చేమో అని చెప్పి రాంగ్ డెసిషన్ తీసుకుంటారు కదా. అయితే ఇలాంటి డెసిషన్స్ మనం ఇన్వెస్ట్మెంట్ లో కూడా చాలా సార్లు తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆబ్వియస్ గా మన ఇన్వెస్ట్మెంట్ లో మంచి రిటర్న్స్ రావు కదా. అందుకే మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ సింపుల్ గా స్ట్రాంగ్ బిజినెస్లతో ఉండాలి. కానీ మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎక్కడో ఏదో ఒక తప్పు చేస్తూ ఉన్నారు. మరి ఆ తప్పు ఎక్కడ జరుగుతుంది? మీలో 99% పీపుల్ కి మీరు తెలుసుకునే ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచే మేజర్ గా తప్పు జరుగుతుంది. మీరు మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు రీసెంట్ గా మీరు వీడియోస్ చూస్తే డేటా సెంటర్స్ కంపెనీస్, సోలార్ ఎనర్జీ స్టాక్స్, ఈవీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్న కంపెనీస్, డిఫెన్స్ స్టాక్స్ లేదా పవర్ సెక్టర్ స్టాక్స్, ఇలాంటి స్టాక్స్ మీకు చాలా బాగా రిటర్న్స్ వస్తాయి, ఫ్యూచర్ ఇక్కడ నుంచి చాలా బాగుండబోతుంది అని చెప్పి ఎంతో మంది వీడియోస్ చేశారు. వాటన్నిటిని మీరు చూసే ఉంటారు. కానీ చాలా తక్కువ మంది బ్యాంక్స్ గురించి, ఫార్మా గురించి, ఎఫ్ఎంసీజీ గురించి అండ్ అలాగే టైల్స్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ లాంటి ఇలాంటి చిన్న చిన్న కంపెనీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయితే మీకు ఈ రెండు ఆప్షన్లు ఇచ్చి మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు అని అడిగితే ఆబ్వియస్ గా మీరు ఇప్పటిదాకా ఉన్న నాలెడ్జ్ తో డేటా సెంటర్స్, సోలార్ ఎనర్జీ, ఈవీ ట్రాన్స్ఫర్మేషన్, డిఫెన్స్ వీటి గురించే చెప్తారు. ఎందుకంటే ఇవి ఫ్యాన్సీగా ఉంటున్నాయి. ఎలా అయితే ఇందాక మన రెస్టారెంట్ ఎగ్జాంపుల్ లో దోశకు ఒక ఫ్యాన్సీ నేమ్ పెట్టారు చూసారా, అలాగన్నమాట. యాక్చువల్ గా డేటా సెంటర్స్ కి ప్రాఫిట్స్ ఎలా వస్తాయో తెలుసా? సోలార్ ఎనర్జీలో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఒక వడగళ్ల వాననో లేదా ఒక పెద్ద స్ట్రామో వస్తే ఆ సోలార్ ప్యానెల్స్ డ్యామేజ్ అయినప్పుడు వాటి రీప్లేస్మెంట్ కోసం ఎంత ఎక్కువ ఖర్చు అవుతుందో మీకు తెలుసా? అండ్ ఈవీ ట్రాన్స్ఫర్మేషన్ లో అసలు రియాలిటీ ఏంటో మీకు తెలుసా? అండ్ డిఫెన్స్ సెక్టర్ లో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తుంది కానీ ఫైనల్ గా బిల్స్ కి పెండింగ్ డబ్బులు మాత్రం ఇవ్వదు అన్న విషయం మీకు తెలుసా? ఇలా ఎప్పుడైతే మీరు ఫ్లాషీ కంపెనీస్ గురించి వింటా ఉంటారో ఆబ్వియస్ గా మీరు ట్రాప్ లో పడిపోతూనే ఉంటారు. నిజానికి కింద మనకు కనపడుతున్న బ్యాంక్స్, ఫార్మా సెక్టర్, ఎఫ్ఎంసీజీ, టైల్స్ అండ్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మనకి చాలా ఈజీగా అర్థమవుతాయి. సింపుల్ బిజినెస్లు ఇవి. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ మనం స్టిల్ ఫ్లాషీ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. వాటి ప్రైస్ టు ఎర్నింగ్స్ 80, 100 ఉన్నా కూడా అది జస్టిఫైయబుల్ అనే అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ వస్తుందో, కొన్ని సంవత్సరాల పాటు అవి పెరగకుండా ఉంటాయో అప్పుడే మనం రియలైజ్ అవుతాం ఈ కంపెనీల కంటే కూడా మన కింద ఉన్న బ్యాంక్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇలాంటి సెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అండ్ యూజువల్ గా వాటి యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా 20 to 30 మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ స్టాక్స్ స్లో అండ్ స్టడీగా పెరుగుతూనే ఉంటాయి. అయితే అలా అని డేటా సెంటర్స్ లో కానీ, సోలార్ ఎనర్జీలో కానీ, ఈవీ, డిఫెన్స్, పవర్ ఇలాంటి వాటిల్లో నేను ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పట్లేదు. కానీ ఆ కంపెనీస్ గురించి మీకు పూర్తిగా తెలిసి అది మీకు సింపుల్ గా అనిపిస్తే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే హిస్టారికల్ గా మనం చూసినప్పుడు సింపుల్ బిజినెస్ లు మాత్రమే మల్టీ బ్యాగర్ స్టాక్స్ అయ్యాయి. బజ్ ఉన్న స్టాక్స్ 1 year లో 10 times అయినా కూడా ఒక 3 years తర్వాత చూస్తే మళ్ళీ నార్మల్ ప్రైజులకి పడిపోతూనే ఉన్నాయి. నేను ఒక మాట చెప్పాను కదా, ప్రతి మల్టీ బ్యాగర్ కూడా చాలా సింపుల్ బిజినెస్ అని. మనం హిస్టారికల్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఐషర్ మోటార్ అంత బాగా సక్సెస్ అవ్వడానికి దాని యొక్క స్టార్టింగ్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ తో ఉంది కదా. ఒక మంచి ప్రోడక్ట్ వీళ్ళు తయారు చేయడం వల్ల చాలా సింపుల్ గా ఐషర్ మోటార్ ఓవర్ ది ఇయర్స్ మల్టీ బ్యాగర్ స్టాక్ అయ్యి సస్టైన్ అవుతూ ఉంది. అలాగే ఇన్ఫోసిస్ కంపెనీ ఒక మంచి సాఫ్ట్వేర్స్ ని బిల్డ్ చేసుకుంటూ గ్రో అవుతూ వెళ్తూ ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పిడిలైట్ అంటే ఫెవికాల్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా ఈ ఫెవికాల్ కి ఎవరైనా కాంపిటేటర్స్ ఉన్నారా? మీకు దీని కాంపిటేటర్ కంపెనీ ఏదైనా తెలుసా? లేదు కదా. ఇది చాలా సింపుల్ బిజినెస్. ఫెవికాల్ మనం వాడుతూనే ఉంటాం. ఇప్పుడు ఇంకా ఫెవిస్టిక్, ఫెవిక్విక్ ఇలాంటివి కూడా వాడుతూనే ఉన్నాం. ఇలా సింపుల్ బిజినెస్లు ఉన్నా కూడా మనం చూస్తూ ఉంటామే కానీ వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఎలా అంటే మీరు రెగ్యులర్ గా ఒక హోటల్కి వెళ్ళి దోశ తినాలంటే కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ మేబీ ఒక రకంగా అదే హెల్దీ. అలాగే మనకి ఎన్నో కంపెనీలు, ఏషియన్ పెయింట్స్ లాంటి పెయింట్ కంపెనీ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి లాంటి స్ట్రాంగ్ బ్యాంక్ అవ్వచ్చు, ఓవర్ ది ఇయర్స్ ఇలాంటి సింపుల్ బిజినెస్లన్నీ స్ట్రాంగ్ గా
ప్రూవ్ అవుతూ కంటిన్యూస్ గా గ్రో అవుతూ ఉన్నా కూడా మనకి ఒకేసారి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ రావాలి, ఒక్క సంవత్సరం 2 సంవత్సరాల్లో 5 రెట్లు 10 రెట్లు అయిపోవాలి, ఇలాంటి థాట్స్ మైండ్ లో ఉండడం వల్ల సింపుల్ బిజినెస్ ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకనే వారెన్ బఫెట్ మనకెప్పుడు కూడా సింపుల్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే వారెన్ బఫెట్ ఇంకొక విషయం కూడా చెప్తారు. మీరు ఒకవేళ ఫ్యూచర్ లో గ్రో అయ్యే ఏఐ స్టార్టప్స్ లోనో లేదా ఈవీ టెక్నాలజీలోనో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఆ కంపెనీస్ గురించి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తి అవగాహన ఉండాలి. ఆ బిజినెస్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి. అండ్ అలాగే ఆ కంపెనీకి ఉండే ప్రోస్ తో పాటు కాన్స్ కూడా తెలియాలి. అంటే చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యే కంపెనీస్ కి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యూచర్ అనేది ఎప్పుడు అన్సర్టైన్ గా ఉంటుంది, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, స్విగ్గీ, జొమాటో. ఆబ్వియస్ గా ఈ కంపెనీస్ చూడడానికి మనకి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ర్యాపిడో వాళ్ళు స్విగ్గీకి జొమాటోకి కాంపిటీషన్ గా వస్తారు అని తెలిసిందో అక్కడ దాని ఫ్యూచర్ అనేది అన్సర్టైన్ అయిపోయింది. అండ్ ఇప్పుడున్న ఏఐ బూమ్ వల్ల స్విగ్గీకి, జొమాటోకి లేదా ర్యాపిడోకి కొత్త కాంపిటీషన్ రావడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా లోకల్ టెక్నాలజీతో ఎవరైనా కూడా వాళ్ళ కాంపిటీటర్ అవ్వచ్చు. ఇప్పటి వరకైతే స్విగ్గీకి కానీ జొమాటోకి కానీ చెప్పుకోదగ్గ ప్రాఫిట్స్ లేవు. అండ్ రేపటి రోజున ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్లనో, ట్రాన్స్పోర్టేషన్, ప్యాకేజింగ్ ఇలాంటి కాస్ట్లు పెరిగితే, లేదా కస్టమర్ కి ఈ ప్రొడక్ట్ లో డిస్కౌంట్ లేదు కాబట్టి నేను కొనను అని అనుకుంటే అప్పుడు ఆ కంపెనీస్ కి ఆ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? ఇలా మనం అనలైజ్ చేసుకుంటున్న కంపెనీస్ కి ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి, లాస్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి మనకి సింపుల్ గా అర్థం అవ్వాలి. యూజువల్ గా చాలా మంది ఒక కంపెనీ కొత్తగా స్టార్ట్ అయింది లేకపోతే కొత్త టెక్నాలజీ ఉంది అనగానే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ కొత్తది అన్నంత మాత్రాన ఇన్వెస్ట్మెంట్ కి కరెక్ట్ అని చెప్పి కాదు. ముందు ఆ కొత్త వాటికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. అందుకనే వారెన్ బఫెట్ ఏం చెప్తారంటే సింపుల్ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏవి అర్థం అవుతాయి? బ్యాంక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఫార్మా రిలేటెడ్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి కంపెనీస్ అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వీటికి కాన్స్టెంట్ డిమాండ్ ఉంటుంది, ఈజీగా అర్థం అవుతాయి. అండ్ అలాగే లాంగ్ టర్మ్ లో గ్రోత్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. దీనివల్ల ఏదైనా ఒక క్రైసిస్ వచ్చి మార్కెట్ ఫాల్ లో ఆ స్టాక్స్ పడ్డా కూడా రికవర్ అవుతాయి అన్న గ్యారంటీ మన మైండ్ లో ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా కూడా సింపుల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీరు ప్లాన్ చేసుకుంటూ ఉండండి. సింపుల్ బిజినెస్ లు, స్ట్రాంగ్ బిజినెస్ లో పెట్టండి. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొంచెం ఆలోచించండి. మీ దగ్గర ఒక 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీరు ఫ్యాన్సీగా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక ఫ్లాట్ కొంటే మీకు అది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందా? లేదా సిటీకి దూరంగా తక్కువ ప్రైస్ లో ఒక ఫార్మ్ హౌస్ కట్టుకుంటే అది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందా? ఆబ్వియస్ గా ఒక ఫార్మ్ హౌసే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. యాక్చువల్ గా మీ ఫార్మ్ హౌస్ ఫ్యాన్సీగా ఉండకపోవచ్చు, కానీ సిటీకి దూరంగా మీరు కొంటున్నప్పుడు దాని వాల్యుయేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఏవైతే మీకు సిటీ లోపల ఫ్యాన్సీగా కనిపిస్తాయో ఆబ్వియస్ గా అవి మనకి రేపటి రోజున రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ప్రూవ్ అవుతాయి. సో మీరు ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 3S ఫార్ములాని నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు చాలా సింపుల్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న కంపెనీని ఈ క్వశ్చన్స్ అడగండి. కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ డైలీ మనం వాడుతున్నామా? అండ్ అలాగే ఈ రోజు ఎంత డిమాండ్ ఉందో 10 సంవత్సరాల తర్వాత కూడా అంతే డిమాండ్ ఉంటుందా లేదా ఇంకా ఎక్కువ పెరుగుతుందా? అండ్ ఈ కంపెనీని నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానా లేదా? ఈ 3 విషయాలు అర్థమైనప్పుడు ఆ బిజినెస్ లో ఉన్న ప్లస్లు మైనస్లు మీకు తెలుస్తాయి. దానివల్ల మీకు ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ లో ఆ కంపెనీ పడుతున్నా కూడా ఇంకెవ్వరిని అడగకుండా మీకు మీరే కాన్ఫిడెంట్ గా దాన్ని యావరేజ్ చేయడం కానీ లేదా అక్యుములేషన్ చేయడం కానీ చేస్తారు. సో మీరు లాంగ్ టర్మ్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ 6 స్టెప్స్ లో సింపుల్ అండ్ స్ట్రాంగ్ బిజినెస్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే మీకు సింపుల్ గా అనిపించిన బిజినెస్ మీ ఫ్రెండ్ కి అనిపించకపోవచ్చు, లేదా నాకు సింపుల్ గా అనిపించిన బిజినెస్ మీకు అనిపించకపోవచ్చు. అందుకని మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని పక్క వాళ్ళని అడగండి లేదా యూట్యూబ్ ఛానల్స్ అడగండి. మీకు ఈజీగా అర్థమయ్యి ఖచ్చితంగా ఈ కంపెనీ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే అలాంటి సింపుల్ బిజినెస్ లో మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ అలాంటి బిజినెస్ లో కనిపించకపోతే చాలా సింపుల్, వెయిట్ చేయండి లేదా ఇంకొంచెం రీసెర్చ్ చేయండి. అప్పుడే మీకు మంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కనపడతాయి. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఎకనామిక్ మోడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.